హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఐఫోన్ 17లో మనకి ఆఫ్టర్ 3 months తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎట్లున్నది ఫోన్, మరి కొత్త అప్డేట్ కూడా వచ్చింది. iOS 26.2 అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా అప్డేట్ చేసిన తర్వాత ఎట్లున్నది ఫోన్ పర్ఫార్మెన్స్, ఎట్లున్నది, ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా వీళ్ళైతే ఏమేమి సాల్వ్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే మీకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకైతే చెప్తా. ఒకవేళ ఐఫోన్ 17 ఫోన్ కొందామని చూస్తా అంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మన ఛానల్కి అయితే కొత్త వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే ఇద్దాం అంటుందని అయితే ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మనం అయితే ఐఫోన్ 17లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయని నేనైతే మీకు అయితే చెప్తా. మన దగ్గర ఉన్న బ్లూ కలర్ వేరియంట్. మరి ఫస్ట్ అయితే నెట్ ఇష్యూ. మనకు వేరే ఫోన్స్లలో నెట్ ఇష్యూ అయితే రాదు. దీంట్లో యూట్యూబ్ చూస్తే మనకు బఫరింగ్ అయితే ఘోరంగా అయితే అవుతుంది. ఊకే బఫర్ అయితే అవుతుంది, ఎందుకు అవుతుంది ఏమో తెలియదు. మళ్ళీ ఎలోప్రేన్ మూడ్ అయితే ఆన్ చేసి మళ్ళీ వస్తే సెట్ అవుతుంది, లేదంటే యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అయితే చేయాలి, అట్లా అయినా సెట్ అవుతుంది. ఇదైతే బఫరింగ్ అవుతుందో లేదో మీరు కింద కామెంట్ చేసేది చెప్పండి. మీకైతే దీంట్లో 22 5G బ్యాండ్స్ ఇచ్చినా మీకైతే బఫరింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇదైతే మనకు 26.3 అప్డేట్ మీద ఉన్నది. ఇంకా కాపీ పేస్ట్ చేద్దామంటే కాపీ పేస్ట్ కూడా అవుతలేదు. ఏదైనా కాపీ చేసి మనం ఇట్లా యూట్యూబ్లో పేస్ట్ చేద్దామంటే పేస్ట్ కూడా అవుతలేదు. ఇట్లా డాట్ లెక్క ఏమో వస్తుంది, మరి అసలు పేస్ట్ అవుతలేదు. ఇంకా మనం ఇట్లా వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసి అట్లనే ఇచ్చిపెట్టి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఓపెన్ చేద్దామంటే మొత్తం యాపే క్రాష్ అయిపోతుంది. యాప్ అయితే ఓపెన్ అయితే అవుతలేదు. మళ్ళీ దాన్ని రీసెంట్ యాప్లో నుంచి తీసేసి ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే అవుతుంది. అప్పుడప్పుడు ఇట్లా స్క్రీన్ కూడా స్టక్ అయిపోతుంది. ఎందుకు స్టక్ అయిపోతుందో అర్థమవుతలేదు. ఇది మన 80,000 ఫోన్, మరి చిన్న ఫోన్ కూడా కాదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, 90 FPS 80 to 90 FPS లో అయితే BGMI అయితే మీకు అయితే స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాటరీ కూడా 3700 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది. దీంట్లో స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు 7 to 8 hours అయితే ఈజీగానే అయితే వస్తుంది. యూజ్ అయితే చేస్తే ఎంత హెవీ యూజ్ చేసినా మీకైతే 6 to 7 hours అయితే పక్కా వస్తుంది బ్యాటరీ యూజ్ చేసి అయితే మీకైతే. ఇంకా లైట్ యూజ్ చేస్తే ఫుల్ డేన్ అయితే వస్తుంది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. మాకైతే 7 hours అయితే వచ్చింది స్క్రీన్ ఆన్ టైమ్. అంటుడో స్కోర్ కూడా మీకైతే 20 lakhs ప్లస్ అయితే వచ్చింది. గీక్ బెంచ్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. సింగిల్ కోర్ మల్టీ స్కోర్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే స్మూత్గా ఉన్నది. యానిమేషన్స్, యాప్ యానిమేషన్స్ అవన్నీ కొంచెం స్మూత్గా ఉన్నాయి, కానీ కొన్ని చిన్న చిన్న బగ్స్ వల్ల, ఈ యూట్యూబ్ బగ్ వల్ల, లోడింగ్ వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఇంకా వీళ్ళైతే ఇవన్నీ ఫిక్స్ అయితే చేయాలి. నెక్స్ట్ అప్డేట్లో నాన్న ఫిక్స్ అయితే చేస్తారు కావచ్చు. మరి ఫిక్స్ చేయకుండా మాత్రం కష్టమేగా ఫోన్ వాడడం అయితే. వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు అయితే ఘోరంగా ఉన్నది ముచ్చట అయితే. ఇక ఈ బఫరింగ్ ఇది అసలుగే పోతలేదు. ఇంకా BGMI అయితే మీకు 120 FPS కూడా ఎనేబుల్ అయితే చేసిళ్ళు. 120 FPS చేసిళ్ళు, కానీ మనకి 90 వరకు అయితే వస్తుంది స్టేబుల్ FPS అయితే. 120లో కూడా మీరైతే ఆడుకోవచ్చు. ఇక బెస్ట్ గేమింగ్ ఫోన్ అనేది మీకైతే చెప్తా. ఒకవేళ ఈ స్పోర్ట్స్ అవి ఆడుతుంటే మీరైతే ఈ ఫోన్ కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి మీకు 6.3 inches డిస్ప్లే ఇచ్చిళ్ళు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. LTPO ప్యానల్ ఇచ్చిళ్ళు. OLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే డిస్ప్లే క్వాలిటీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే కంటెంట్ చూసేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. HBM బ్రైట్నెస్ కూడా 1600 nits HBM బ్రైట్నెస్ ఇచ్చిళ్ళు. 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. బెదల్స్ కూడా వీళ్ళైతే చాలా తక్కువనైతే ఇచ్చిళ్ళు. ప్రీమియం ఫోన్ అయితే ఎట్లుంటుందో అట్లనైతే చేసిళ్ళు మొత్తం ఈ ఫోన్ అయితే. దీంట్లో HDR వీడియో సపోర్ట్ కూడా ఉన్నది. HDR ప్లే బ్యాక్ కూడా మీకు అయితే అవుతుంది యూట్యూబ్లోనైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా. యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం ఉంటాయి. దీంట్లో ఫేస్ ఐడి అయితే మనకు కొంచెం డిలేన్ అయితే వర్క్ అయితే అవుతుంది. కొంచెం తొందరగా అయితే వర్క్ అయితే బాగుండు, కొంచెం డిలేన్ అయితే ఉన్నది. iOS 26.2లో కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇట్లా గ్లాస్ ఎఫెక్ట్ అయితే తెలిసిందే మీకు. కంట్రోల్ ప్యానల్లో గ్లాస్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకైతే. డైలర్లో కూడా మీకైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. డైలర్ కిందనైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. కంట్రోల్ ప్యానల్లో వచ్చేది కూడా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మీకైతే క్లాక్ కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. మీరైతే క్లాక్ అయితే కస్టమ్ అయితే వేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే మీరైతే. దీంట్లో మనకి AI ఫీచర్స్ అయితే అంత వర్క్ అయితే అయితే లేవు. AI రైడర్ అట్లా అవన్నీ అయితే ఏం వర్క్ అయితే అయితే లేవు. AI ఫీచర్స్ ఇంకా వీళ్ళైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉండదు, అయితే ఆన్ చేసుకోకండి. ఆన్ చేసుకున్న మీకు అయితే ఛార్జింగ్ అయితే తొందరగా వస్తుంది. దీంట్లో 177 grams ఫోన్ వెయిట్ అయితే ఉన్నది. IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. 48 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. 48 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 18 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఫ్రంట్ సెల్ఫీస్ కూడా నేనైతే స్క్రీన్ పై వేసిన ఒకసారి మీరు చెక్ అయితే ఎట్లా వస్తున్నాయి. వీడియో క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరైతే కంటెంట్ క్రియేషన్ కోసం ఫోన్ తీసుకుందామని చూస్తా అంటే వీడియోస్ అయితే ఎక్కువ రికార్డ్ చేస్తారు అనుకుంటే ఈ ఫోన్ అయితే మీరైతే తప్పకుండా కన్సిడర్ చేయండి. దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. 4K 60 FPS వీడియో క్వాలిటీ అయితే స్క్రీన్ పై వేసిన ఒకసారి మీరైతే చూడండి. ఎక్స్పోజర్కి ఇట్లా మంచిగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ఇదైతే స్మూత్గా అయితే చేస్తుంది. ఐఫోన్లో బెటర్ క్వాలిటీ ఇదే. ఫోకస్ కూడా బాగా చేస్తుంది. ఇంకా దీంట్లో డైనమిక్ అలైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొంచెం ఈ అప్డేట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తే ఈ ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ iPhone 17 ఆఫ్టర్ 3 months రివ్యూ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.